सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ఏం వదులుకుంటే అది వస్తుంది అనేటువంటి ఈ లేని వాటి యొక్క నిర్ణయము క్రమంగా అన్నీ ఉంది. ఒక్కొక్కటిగా వదులుకుంటూ పోతాం. కేవలాత్మే లేనిది అన్నప్పుడు ఆ కేవలాత్మ 3 గుణాలుగా దిగింది. తమోగుణ ఎరుక, రజగుణ ఎరుక, శుద్ధ సత్వగుణ ఎరుక 3 అయింది. శుద్ధ సత్వగుణ ఎరుకను కూడా దృగ్దృశ్య వివేకంతో ఎగరపడితే దృశ్యం ఉత్తబట్టబేలు ఏమీ లేదు అంటే కేవలం దృక్స్థితి మిగిలింది. దృక్కు స్థితి అది, స్థితికి గతి ఉంటుంది. మోక్షం అయితే ఆ స్థితి శాశ్వతం. మోక్షం కానప్పుడు స్థితి మారుతుంది, చంచలం. ఆ కేవలం దృష్టి ఉన్నప్పుడు ఆ దృక్కని ఎరుకుంది. అక్కడ దృక్కు దేని బట్టి ఉన్నాడు? దృశ్యాలను బట్టే ఉన్నాడు, కోరికల్ని బట్టే ఉన్నాడు, ఆశయాల్ని బట్టి ఉన్నాడు, లక్ష్యాల్ని బట్టి ఉన్నాడు, జ్ఞాపకాలు బట్టి ఉన్నాడు. దృశ్యం లేదు అనేది ఒకటి పోతే దృశ్యం లేనే లేదు, మొదలే లేదు అన్నప్పుడు జ్ఞాపకాలు కూడా అనవసరం. అన్నప్పుడు ఆ జ్ఞాపకాలు కూడా పోతే కేవల దృష్టి. ఆ కేవల దృష్టితే కేవలాత్మ. వాడే లేనివాడు, కేవల దృష్టే లేనివాడు, వాడే కేవలాత్మ. ఈ కేవలాత్మదే లేనిరుక అని అంకురార్పణ చేశాం. ఇదో గుర్తు. అంకురార్పణ అంటే అదో గుర్తు. దాన్ని కదిలించకూడదు చివరిదాకా. గొయ్యి తీసి నవరత్నాలు నవధాన్యాలు అన్నీ వేసి అక్కడ పునాది రాయి పెడతారు, శంకుస్థాపన. దాన్ని కదిలించకూడదు. దాని మీదకి ఆ మూల బిల్డింగ్ వచ్చేట్టుగా చేసి ముందే నిర్ణయించి అక్కడే తవ్వాలి. కానీ ఇప్పుడు ఏంటి, కుదరట్లా. మనిషి 5 అడుగులు 6 అడుగులు లోతేసి ఆ నవరత్నాలు నవధాన్యాలు అన్నీ వేసి చేస్తున్నాడు. ఆ పునాది ఏమో 50 అడుగులు పోవాలి. అవుతుందా? ఇంత రాయి తీసుకొచ్చి చిన్న కన్నం పెట్టి అన్ని ఆ కన్నులు వేసి ఇదంతా అవగానే రాయిని తీసి జాగ్రత్తగా పెట్టి అంతా ఫౌండేషన్ అయ్యాక ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయింది. అది శంకుస్థాపన అన్న అంకురార్పణ అన్న. అది అర్పణ అనేది పేరు పెట్టాం. కేవలాత్మ అనే అంకురాన్ని అర్పణ చేస్తాం. ఇక్కడ అంకురం అంటే ఏంటి? మూలము. అంకురించే శక్తి ఎక్కడ ఉన్నదో అది మూలం. ఆ మూలాన్ని అంకురం ఉంటుంది. అది అంకురించకపోతే సృష్టి లేదు. కేవలాత్మే అంకురిస్తుంది. కేవలాత్మే మాయాశబ్దత బ్రహ్మ. ఆ మాయాశబ్దత బ్రహ్మే లేనివాడు. వాడిని ఎవరికి సమర్పించాలి? సద్గురువుకి. గురువుకి ఆ కేవలాత్మ అనేటువంటి ఎరుకని లేనెరుక కనుక ఆ గురువుకి సమర్పణ చేయాలి. అంకురాన్ని సమర్పణ చేయాలి. అంకురమే కేవలాత్మ, సర్వసమర్పణ చేయాలి. కేవలాత్మ ఇస్తే తీసుకునేవాడు ఎవడు? ధనధాన్యాలు ఇస్తే తీసుకుంటారు. మనసు ఇస్తేనే తీసుకునేవాడు లేడు. కేవలాత్మ తీసుకునేవాడు ఎవడు? ఒక అశరీర గురువు తీసుకుంటాడు. తీసుకుంటాడా? ఆయన తీసుకుంటాడని ఎవరు చెప్పారు? మీరు సమర్పణ చేయండి. మీరు ఇచ్చింది మేమనుకుంటాను. మీ దగ్గర పనికిరాన్ని నాకు ఇచ్చేయండి అంటే నాకు పనికిరాని దాని మీద ప్రేమ.
మీ దగ్గర పనికిరానివన్నీ నాకు ఇచ్చేయనప్పుడు మీ నుంచి ఆ పనికిరాని పోవాలని ఉద్దేశం కానీ నేనేం చేసుకుంటాను? నాకు అసలు ముందే పనికిరాదు, నేను ఎప్పుడో చేశాను. అయినా మీ ఇచ్చేది పుచ్చుకునేది ఏమైనా ఉందేంటి? మీ భ్రాంతిలో ఉన్నవే మీరు ఇస్తున్నారు, భ్రాంతి పోవడానికి. అంతేగాని గమ్యము చేరినటువంటి గురువుకి ఏమీ లేదని తెలిసిపోయాక ఇచ్చేదేంటి పుచ్చుకునేదేంటి? మీరు భ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఇచ్చేది ఎవరు మాయా పుచ్చుకోవడం. మీరు అట్లా కాదు, మీరు అర్పణ అవ్వాలంటే మీకు అర్పణ భావం ఉండాలి తప్ప గురువు తీసుకుంటాడనే దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. పెడుతున్నారు ఆయన ఎందుకు అర్పణ చేస్తున్నారు? అర్పించి అంటున్నారు కరెక్టే. ఏం అర్పణ చేస్తున్నారు మీరు? ఆయన తింటారా? భక్తులకైతే తింటున్నట్టు కనబడతాడు, నిజానికి ఆయన తింటాడా? నాస్తికులు కూడా తింటారు అంటారు. నేనేమంటాను, ఆయనకి నివేదన చేయడం ద్వారా నువ్వు అర్పణ చేసుకుంటున్నావు, నీ దగ్గర లేకుండా చేసుకుంటున్నావు. సంప్రదాయం ఏంటి? నీకు అర్పణ చేస్తుంటే గురువుగారు ఏం చేస్తారు? మళ్ళీ భ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఇది నీది కాదు నాది, నీదేమి లేదు అక్కడ, నువ్వు నాకు అర్పించేసావు కదా, ఇది నాది, అప్పుగా ఇచ్చాను, ఎంతవరకు కాదు అంతవరకు వాడుకో, నీదనేది మాత్రం వాడుకోమాట, గురువు గారిని అనుకొని వాడుకో, భగవంతుడిది అనుకొని వాడుకో, అది నివేదన. ఏదైనా భగవత్ ప్రసాదము అని, నాది కాదు అని. మీరు పంటలు పండించారు, ధాన్యం ఇంటికి వచ్చింది, సంక్రాంతి వచ్చింది, పొంగలు చేశారు, నివేదన చేశారు. ఎందుకు చేశారు? నేను కష్టపడి సంపాదించాను అని అహంకారం పోవడానికి నివేదన చేశారు. ఇది నీదే స్వామి, నీ దయ వల్ల వచ్చింది. ప్రకృతి సహకరించాలి, అది సహకరించాలి, మార్కెట్ సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి, కూలీలు సహకరించాలి, అదే ప్రకృతి. ఇవన్నీ అయితే గిట్టుబాటు ధర రావాలి, అన్నీ వస్తే అప్పుడు అది నీ చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. అందుకని నీ కృప వల్ల వచ్చిందని ఆయనకి నివేదన చేసి, ఇది నీదేనైనా, నువ్వే తయారు చేసుకున్నావు, నా వల్ల ఏది అయ్యింది కాదు, ఇది అణుమాత్రం ఏమైతే అయ్యిందొచ్చు కానీ దీంతో అయ్యే పని నెరవేరదు, అది నీ కృపతోనే అంతా నెరవేరింది. కాబట్టి ఈ ఫలితం అంతా నీదే, నువ్వు మాకు ఏదైనా అనుగ్రహిస్తే బతుకుతాం, నీది అనే భావంతో బతుకుతాం, నాది అనే భావంతో బతుకుతాం. అది నైవేద్యం. అర్పణ అంటే ఇప్పుడు ఏంటి? ఆయన తీసుకుంటాడు, ఆయన నీ దగ్గర లేకుండా చేస్తాడు. నీకు అవసరమైనప్పుడు ఏం చేస్తాడు? గురువు కూడా అంతే, ఎరుకను సమర్పిస్తాడు. ఎరుక విడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంటాడు, మాట్లాడు, చిత్తరువలే ఉంటాడు. అప్పుడు గురువు తన ఎరుకను ప్రవేశపెడతాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నావు అంటాడు. నేను ఎరుక విడిచాను స్వామి, ఎరుక విడిస్తే ఎలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. సరే, ప్రశ్నలు అయిపోయాక మరి ఇంత గొప్ప పని నేను నీకు చేశాను కదా, అంత ఎరుక విడిపించలేరు ఎవరు ధాత్రిని, ఒక్క అశరీరి గురువును తప్ప. అటువంటి దాన్ని ఎక్కడో కోటి గురువుల్లో ఒక గురువు దేశికేంద్రుడు ఎరుక విడిపించాడు. అది ఎంత కష్టం అనుకోండి, ఎంత కష్టం కూడా చెప్పాడు. మళ్ళీ చీమ చంద్రుణ్ణి ముద్దాడటానికి వెళ్ళి అది నెరవేరితే ఎంత కష్టమో, భూమి మీద పాకే చీమ, మానవుడే చంద్రగోళానికి వెళ్తే కష్టం అయితే ఈ మధ్య లేదు. అది కూడా తేలిక అంటావేమో, అందుకని చీమ పెట్టాడు అక్కడ. చీమ చంద్రుడిని ముద్దాడినంత కష్టమైనటువంటి ఎరుక విడిచటం అనేటువంటిది నీకు జరిగింది, నా గురుదక్షిణ ఇస్తావు. ఇంత గొప్పదాన్ని గురుదక్షిణ ఇస్తావు. అంతా ఎరుకమయం, అదంతా లేదు, ఇంకేం ఇస్తాం? నన్నే అన్నాడు, నన్ను నేనే సమర్పించాను. ఇప్పుడు సమర్పణ అంటే ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని మీరు, నన్నే అంటే ఏంటి? నేను అనే ఎరుకని సమర్పించాలి, నేను అనే ఎరుకని సమర్పించాలి. ఇది సర్వసమర్పణ అంటే. నేను అట్టు పెట్టుకొని అన్నీ ఇస్తాడు, నేను కూడా ఇచ్చేయాలి. అనుమాన ధనాలు ఇస్తారు,
శరీరాన్ని ఇస్తారు, మనసుని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు. కేవలాత్మని ఇవ్వాలి. అదే నేను, కేవలాత్మే నేను, దాన్ని ఇవ్వాలి. ఆయన ఏం చేసుకుంటాడు? ఎరుక లేనిది కాబట్టి నువ్వు ఇచ్చినట్టు నీ భ్రాంతే కానీ ఇచ్చేది లేదు, పుచ్చుకోలేదు. ఒక ఆధారం లేదు మన పని జరగదు. అన్ని ఇతర ఆధారాలన్నీ తీసేసాం, ఒక గురువుని పెట్టుకున్నాం. గురువు ఏంటంటే గమ్యము చేరినవాడు, మార్గంలో ఉన్న ఒడిదుడుకులు కష్ట నష్టాలు అన్నీ తెలిసినవాడు. శిష్యుడికి అటువంటి కష్టం వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో అక్కడ నీ ఇంద్రియాల్లో, నీ మనసులో, నీ బుద్ధిలో, నీ ఆత్మలో, నీ అంతఃకరణలో, నీ అంతఃస్ఫూర్తిలో, నీ హృదయంలో వ్యాపించి ఉన్న గురువు ఎక్కడికక్కడే సహాయం అందించగల సామర్థ్యం లేదు. ఎక్కడికక్కడే అన్ని భూమికలలో ఉన్నాడు, అన్ని భూమికల సందులో ఉన్నాడు, అన్ని భూమికలు అతీతంగా కూడా ఉన్నాడు. సర్వవ్యాపకత్వం అంటే అది. అందుకని ఏ భూమికలో ఎవడు ఎక్కడ ఉన్నాడో ఆ శిష్యుడికి ఎక్కడ చిక్కుందో ఆ చిక్కు ఆ గురుసత్తా చేత అక్కడ విడిపింపబడుతూనే ఉంటుంది. అది గురుతత్వం. కానీ ఒక గురువు అని ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక పరిమితత్వం కాదది, గురుతత్వం అది. ఇప్పుడు నేను లేని ఎరుకలో ఉంటే ఆ గురుతత్వం అందరిలో పనిచేస్తుంది. ఎరుకుతూ ఉంటే ఎక్కడి వరకు ఎరుకుతూ ఉన్నానో అక్కడి వరకే వ్యాపించుంటాను, అంతటా వ్యాపించి ఉండను. నిర్వికల్పంగా ఉండి ఎరుక లేకుండా ఉంటే నేను వ్యాపించి ఉంటాను. ఎరుకను అవసరార్థం వాడుతున్నప్పుడు అది లేని ఎరుక. అవసరార్థం ఎక్కడ వాడారో అక్కడ వరకే దృష్టి ఉంటుంది, సర్వవ్యాపకత్వం ఉండదు. గురుతత్వాన్ని నేను వేరు చేశాను చూసారా, అది సర్వవ్యాపకం. అది ఎవరి ద్వారా అయినా నేరుగానే పనిచేస్తుంది, అంతఃస్ఫూర్తిగా పనిచేస్తుంది. మీరు ఏ అజ్ఞాన భూమికలో ఉండండి, ఏ జ్ఞాన భూమికలో ఉండండి, మీరు సాధనలో ఉండండి చాలు. ఆ భూమికలు దాటించే పని ఆ గురుతత్వాన్ని. అసలు సాధనలో లేకపోతే ఇంకేది. ఇంకోటేమో ఇది ఇంతే కదా, ఇక్కడ ఆగిపోయినా అంతే. ఒక భూమిక అనుభవంకి వచ్చాడు, ఇది ఇంతే కదా అంటాడు. ఇది ఇంతే కదా అంటే ఇంకా ఆడ ఆగిపోయాడు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాం, మీరు చివరి దాకా ఇంత ఉందని చెప్తున్నాం. అక్కడ ఆగే పని లేదు. ఇక ఆ గమ్యం చేరేదాకా గురువుని పట్టుకోవడమే. ఇవాళ మీరు బుద్ధిగా నమ్మక్కర్లా. శాస్త్రదర్శనం గురువు వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. శాస్త్రాన్ని పరిశీలించండి, దుఃఖాన్ని నివారించుకునే మార్గం ఉందని తెలుసుకోండి. సాధనా మార్గం వేదము చెప్పినటువంటి పద్ధతిలో తెలుసుకొని ఆచరించవచ్చు. మహావాక్య నిర్ణయ పద్ధతిలో బ్రహ్మజ్ఞానం పొందొచ్చు. మరి అఖిల సిద్ధాంతం ప్రకారంగా ఎరుక వేడవచ్చు. ఇవన్నీ చెయ్యొచ్చని చేసిన వాళ్ళు అయిన వాళ్ళు చెబుతున్నారు కనుక ఎవరికైతే తీవ్రంగా విడుదల కావాలనేటువంటి తపన ఉందో, ఎవరు మోక్షిస్తుందో, ఎవరైతే ఇక ఈ జన్మలతో విసిగి వేశారని నాకు అక్కర్లేదు, సర్వము నేను సర్వార్పణ చేస్తాను, త్యాగం చేస్తాను, ఈ ఉండి నాకు ఏం చేస్తున్నాయి, ఇవి మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నాయి, నేను వదిలేసుకుంటాను అనేటువంటి దాంట్లో ఆ తీవ్రమైనటువంటి నేను బాగా మన గురువు గారు చెబుతారు. కొత్తపడ్డప్పుడే వాళ్ళు వస్తారు. అట్లా అంతా బాగుంటే ఎవరు రాస్తారు. భక్తులు కూడా అలాగే చెబుతారు. కష్టాలు వస్తేనే దైవాన్ని తలుచుకుంటారు, సుఖంగా ఉన్నప్పుడు దేవుడిని మరిచిపోతారు. కనుక అవన్నీ కూడా ఆ దైవీ ప్రణాళికలో భాగంగానే ఉంటాయి మన కష్టాలన్నీ. అందుకే కష్టం వచ్చిందని కుంగిపోకూడదు. ఏదైనా మన వేలికి అని చెప్పి స్వీకరించి దాని నుంచి అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. మానవ మేధస్సుకి, విచక్షణ జ్ఞానానికి, వివేకానికి సాధన చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఇవన్నీ కూడా మానవ జన్మలో మానవుడికి వచ్చినాయి కనుక వాడికే ఆ యోగ్యత ఉంది. మరి ఎంతమంది ఆ యోగ్యతని, నాకు ఆ యోగ్యత ఉంది నేను వినియోగించుకోవాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది? నరకానికి వెళ్ళే దారి హైవేలాగా ఉంటుంది, స్వర్గానికి వెళ్ళే దారి ఇరుగ్గా ఒక్కడ కూడా పక్కకుండా ఉంటుంది. అందుకని లోక సంబంధంగా అందరితో ఎప్పుడు పోల్చుకొని ఇలా అయితే మనం బతకలేమని మనం అలా జారిపోకుండా లక్షకొక్కడో కోటికొక్కడో మోక్షం ఉంటున్నారు కనుక ఆ కోటికొక్కడో నువ్వే ఎందుకు కాకూడదు అనే పద్ధతిలో
గట్టిగా పట్టుదల పట్టాలి. పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు, పట్టు విడుపుట కంటే పట్టుత నేలయా విశ్వదాభిరామ వినరవేమ. ఆ పట్టేదో గట్టిగా పట్టండి. మధ్యలో నలిగిపోతే ఏంది, రెంటికి చేద్దాం. ఇటు భౌతిక సుఖం లేదు, ఆధ్యాత్మిక పురోగమం లేక రెంటికి చేద్దాం. పట్టకపోతే మానేయండి, పెడితే మాత్రం కడతీరేదాకా వదిలిపెట్టవాకండి. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓ